ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి ఎక్కువ సహోదరుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన అనగా యేసు ప్రభు. జీసస్ క్రైస్ట్ మస్ట్ ఆర్ షుడ్ ఇంక్రీజ్ ఇన్ అవర్ లైఫ్స్ అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరు డైకస్ రోడ్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలు, వారి మధ్య కార్యక్రమాలు, సుమారు ఉన్నటువంటి 5-6 బ్రాంచ్ చర్చెస్, వీటన్నిటిని బట్టి దేవుడు ఇంతకాలం నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. రండి ఈ కార్యక్రమంలో బోధించేటువంటి వాక్యం మీ కొరకే. ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో గొప్ప పరివర్తన కలుగుతుంది. యేసు మాట ద్వారా చనిపోయినట్టు లాజరు తిరిగి వచ్చింది వాస్తవం కనుక దేవుని మాట ద్వారా త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, లేకపోతే యేసు, లేకపోతే యెహోవా దేవుడు, లేదంటే పరిశుద్ధాత్ముడు, వీరి కంబైన్డ్ మాట వలన, వీరి సంయుక్తమైనటువంటి సూక్తి వలన, మాట వలన సృష్టి కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మాట శక్తి కలిగినది. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం దిగి వెళ్ళి వాళ్ళ భాషను తారుమారు చేస్తాం. ఒకరినొకడు గ్రహించకుండానట్లుగా, ఒకరినొకడు ఎరక్కుండానట్లుగా ఈ పని ఆపబడాలి అన్నట్టుగా అక్కడ సంభాషణ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో స్తోత్రం హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ దినము మంచి దినం, మీరు ఏర్పాటు చేసిన దినము. ఈ దినము మీరు మాకు మంచి చేసే దినం. ఈ దినం మీరు మాకు మేలు చేసే దినం. ఇట్టి దినాన్ని బట్టి దినములు చెడ్డమైనప్పటికీ కూడా, నిన్న చెడ్డదినం అయినప్పటికీ, నేడు చెడ్డదినం అయినప్పటికీ, రేపు చెడ్డదినం అయినప్పటికీ ప్రభువా, ఈ దినాల్లో మీరు మా మధ్యలో, మా జీవితాల్లో కార్యాలు చేయాలనుకుంటున్నారు. అన్ని జనులైన వారికి, లోకస్తులైన వారికి దినములు చెడ్డవిగా ఉన్నాయి, కానీ మాకు, మీ వెడలమైన మాకు దినములు దివ్యంగా ఉన్నాయి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మేము స్తుతించకుండా ఉండలేము అయ్యా. స్తుతించకుండా మా నోరు లేకపోతే మా గాత్రం మోగపోదు. మిమ్మల్ని 1000 నోళ్లతో స్తుతించినా కానీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేం. మాకిచ్చినటువంటి ఛానల్ కొరకు, ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, జిల్లా కొరకు, మాకిచ్చినటువంటి సంఘము కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ, సార్వత్రిక సంఘాన్ని బట్టి మీకు వందనం చేయిస్తూ, శాంతి టీవీ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తూ, శాంతి టీవీ వ్యూయర్స్లో కొంతమంది నాయన ఆర్థిక సమస్యలతో నలుగుతున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆకాశపు వాక్యలు విప్పి పటజాలను విస్తారమైన దీవెనలు మీరు వారికి అనుగ్రహించండి. ఆశీర్వాదాలు లేకుండా ఉండడానికి వారి జీవితంలో కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు నేను వారికి గుర్తించి, ఆటంకాలన్నింటినీ ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా సరిచేసుకోగలటం సాధించండి. ఆశీర్వాదానికి అడ్డుగా బండలు ఉండకుండా మార్గము సరళము చేసుకున్నట్లుగా, వారి కొరకు ఆశీర్వాదముల కొరకైనటువంటి త్రోవను వారు సిద్ధపరచుకోగలిగినట్లుగా వారికి సహాయం చేయమని అడుగుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, స్తోత్రం. మాలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టు వారైతే వారందరినీ మీరు ప్రత్యేకంగా దర్శించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీరు అలా మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్నటి దినం అనగా 1035వ ఎపిసోడ్లో, అనగా 1000 ఎపిసోడ్లు దాటి 35 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇక్కడ మనము నిన్న ఆలోచించిన విషయాలు. స్తోత్రం. అవిశ్వాసం వలన కలిగే అనర్థాలు. విశ్వాసం వలన ఆశీర్వాదాలు కలుగుతాయి, అవిశ్వాసం వలన అనర్థాలు కలుగుతాయి. అవిశ్వాసం వల్ల అనర్థాలు కలుగుతాయి అంటున్నామంటే ఆత్మ సంబంధమైన విశ్వాసం ద్వారా ఆశీర్వాదాలు కలుగుతాయి. అన్బిలీఫ్ బ్రింగ్స్ కర్సెస్, అన్బిలీఫ్ బ్రింగ్స్ evil things, but belief or the trust
ఆర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ మోర్ బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం నిన్న యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, అవిశ్వాసము అనేది ఆవేదన కలిగిస్తుందని, అనగా అన్బిలీఫ్ బ్రింగ్స్ యాగోనీ ఆర్ సారో. దేవుని స్తోత్రం. రెండోది, అవిశ్వాసము చేసేటువంటి పని ఏంటి అని అక్కడ రాయబడిందంటే ఇట్ బ్రింగ్స్ స్పిరిచువల్ డెత్. ఆత్మ సంబంధమైన మరణాన్ని తీసుకొస్తుంది. ఒక అవిశ్వాసమే కావచ్చు, ఒక అవిశ్వాస సందర్భమే కావచ్చు, అవి ఆ సందర్భంలో అయితే అవిశ్వాసం వల్ల వచ్చేటి, అనగా అవిశ్వాసాన్ని విత్తితే మనము కోసుకునేటువంటి 4 ఫలాలు, 4 అనర్థాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆవేదన కలిగిస్తుందని, ఆత్మీయ మరణాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా అంధత్వాన్ని కలిగిస్తుందని, స్పిరిచువల్ బ్లైండ్నెస్ని కలిగిస్తుందని, చూపును కోల్పోయేటట్టు చేస్తుందని, దర్శనాన్ని నష్టపరుస్తుందని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. 4వదిగా అవిశ్వాసం అపజయాన్ని కలిగిస్తుంది. యాజ్ అన్బిలీఫ్ బ్రింగ్స్ ఫెయిల్యూర్ or defeat, in the same manner faith in Jesus Christ brings, దేవుని స్తోత్రం. హల్లెలూయా. విక్టరీ, సక్సెస్, ట్రయంఫ్. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నిన్న చెప్పిన మాటలను కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం కంటిన్యూగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. అప్పుడప్పుడు మళ్ళీ జస్ట్ రిమైండ్ చేస్తున్నాం మీకు. స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి, అనగా నవంబర్ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లేకపోతే 6వ తేదీ మధ్యాహ్నం వరకు సంపూర్ణమైనటువంటి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం కూడికలు జరుగుతున్నాయి. దయచేసి మీ ప్రార్థనా మనవులు ఇప్పుడే పంపించండి. ప్రార్థన చేస్తాం. మీకోసం మేము ప్రార్థన చేయడానికి నాతో పాటు ఉన్నటువంటి నా సహోదర లేకపోతే తోటి జత పని వారి బృందం, సేవకుల బృందం, నాతో పాటు పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, పాస్టర్ కె వరకుమార్ గారు, పాస్టర్ డి జ్ఞానసూర్యుడు గారు, అంతేకాకుండా బ్రదర్ డి విక్టర్ బాబు గారు, బ్రదర్ వై కుమార్ బాబు గారు, పాస్టర్ కె దీప్తి కుమార్ గారు, బ్రదర్ రాజేష్ జాన్ గారు, బ్రదర్ అశోక్ గారు, పి అశోక్ గారు, ఇటువంటి కొంతమంది దైవజనులు, ఇంచుమించు ఒక 8-9 మంది దైవజనులు నాతో కలిసి పనిచేస్తున్నారు. అండర్లో పనిచేయడం కాదు, కలిసి వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, ఇన్ ద సేమ్ వినియార్డ్ ఆఫ్ ద లార్డ్. మాలో ఎవరు గొప్ప లేరు, ఎవరు తక్కువ లేరు. మేమందరం కలిసి కట్టుగా దేవుని పనిచేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే ఏదైనా నాయకత్వపు బాధ్యత అనబడినది ఏదైనా ఉంటే నాకు అనుగ్రహించబడింది. దాన్ని బట్టి నేను అతిశయించడానికి వీల్లేదు. అది ఈ రోజున్న నాయకత్వం రేపు దేవుడు పెరికేయచ్చు. దాని గురించి అతిశయించాల్సిన అవసరం లేదు. హోదాల కోసం, పదవుల కోసం, పెత్తనాల కోసం పాకులాడితే ప్రభు పరిచర్యను మనం పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. మేమందరం సహోదరులు. రాబోయే రోజుల్లో ఆ దేవజనులు కూడా ఈ మన కార్యక్రమంలో, ఆయన హెచ్చవలసినది అంటే కార్యక్రమంలో మొదటి హాఫ్ వాళ్ళు మాట్లాడతారు, తర్వాత హాఫ్ నేను మాట్లాడబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ మరొక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమారు 7,000-8,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి, వ్యూవర్స్ ఉన్నటువంటి ఛానల్. ఇంకా ఈ ఛానల్ విస్తరిస్తుంది, ఇంకా విస్తరించాలి, జిల్లాలకు విస్తరిస్తుంది. ఈ ఛానల్ని బట్టి ఈ ఛానల్ స్థాపించాలనే దర్శనాన్ని దేవుడు కలిగించినటువంటి దేవజనులు శోభనయ్య గారికి, వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. వారిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో మహింపరుస్తున్నాను. దేవుని ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఒక ఛానల్ స్టార్ట్ చేసి ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాడంటే చాలా గొప్ప సంగతి. ఆయన స్థానికులైనటువంటి అనేకులకు, ఈ టెక్నాలజీ ఎరిగిన వారికి, లేకపోతే ఈ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓల్డ్ మెసేజెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. సుమారు 300కు పైగా ప్రసంగాలు, యోహాను సువార్త సందేశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆదివారం మీకు సండే మార్నింగ్ ఉదయకాలము మా స్థానిక మందిరంలో నేను ఇచ్చేటువంటి సందేశం
దాని యొక్క లైవ్ ఇస్తున్నాం. సర్వీస్ మొత్తం కాదు, మెసేజ్ మాత్రం లైవ్ ఇస్తున్నాం. ఇంచుమించు 1 అవర్, ఏదో 1 అవర్ 10 మినిట్స్ అలా ఉన్నటువంటి సందేశం మీకు కావాలంటే, ఆ లింక్ మీకు కావాలంటే దయచేసి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, లింక్ మీకు అందుబాటులో వస్తుంది. కాబట్టి మీరు ఆ లైవ్ చూడొచ్చు, మీరు కామెంట్స్ పెట్టచ్చు, మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టచ్చు. స్తోత్రం. మీ అభిప్రాయాలు మీరు తెలియజేయచ్చు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు నేను కలిసి ప్రస్తుతము నేను నాతో ఉన్నటువంటి కొంతమంది దైవజనులందరూ కలిసి ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం వనరులు సమకూర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమం కొరకు కావలసినటువంటి సందేశాలను సిద్ధపరుచుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిచర్య విస్తరించాలి. ఈ టీవీ పరిచర్య ప్రాముఖ్యంగా విస్తరించాలి. వేరు ఛానళ్ళకు కూడా వెళ్ళాలంటే ఆలోచనలో నేనున్నాను. ప్రభు వనరులు అనుగ్రహిస్తే అలా జరిగిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రండి, మన సమయం అయిపోయింది. మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని గత నెలంతా ప్రభు మనల్ని కాపాడాడు. 10వ నెలంతా కాపాడి 11వ నెలలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా గత వారంలో నేను, నాతో పాటు పాస్టర్ ఎన్ రాజు గారు, పాస్టర్ జి శైలస్ కుమార్ గారు, మేము ముగ్గురం కలిసి హైదరాబాద్కి వెళ్ళాము. హైదరాబాద్లో చక్కగా కూడికలు జరిగాయి. YMCA యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటి ఆ హాల్లో, వారికి 3-4 హాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్లోని హాల్స్లో ఒక హాల్లో టేబుల్ టెన్నిస్ ఇండోర్ ఆ గేమ్ సంబంధించినటువంటి ఆ హాల్లో అక్కడ కార్యక్రమం చక్కగా జరిగించాము. కొంతమంది పాల్గొన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆ కార్యక్రమం యొక్క అక్కడ నేను ఇచ్చినటువంటి సందేశాలు మీకు అందుబాటులో ఉంటాయి. నేను ఈ ఎపిసోడ్ లేకపోతే దీని తర్వాత ఎపిసోడ్లో ఆ వెబ్సైట్ లేకపోతే ఆ ఛానల్ కూడా నేను దాని అడ్రస్ మీకు పెడతాను. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా మెసేజెస్ అన్నీ అందులో ఉన్నాయి. హైదరాబాద్లో నేను ఇచ్చినటువంటి సందేశాలన్నీ అందుబాటులో ఉన్నాయి. దేవుని స్తోత్రం. శాంతి టీవీ సందేశాలు, ఆ సందేశాలు, ఈ సందేశాలు, ఇతరుల సందేశాలు, మాకు టైం ఎక్కడుందండి, మేము బిజీ అంటారేమో. బిజీ అయిండొచ్చు, కానీ సెలెక్టివ్గా కొన్నిటిని తీసుకొని మీరు చక్కగా విని అన్నీ మనం చూడలేము, అన్నీ మనం చేయలేము. మనకు టైం లేదు, మనకు టైం చాలదు. కనుక ప్రార్థించండి, ప్రభువుని అడగండి. ప్రభా ఏంటి, నేనేం చూడాలి, నేను ఏ ఛానల్కి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఫాలో కావాలి అనేటువంటి, యేసునే ఫాలో కావాలి, కానీ ఏ స్పిరిచువల్ లీడర్ని ఫాలో కావాలి అని ప్రార్థించండి. గుడ్డిగా ఒకరిని వెంబడించొద్దు, గుడ్డిగా నన్ను వెంబడించొద్దు, గుడ్డిగా ఏ టీవీ స్పీకర్ని వెంబడించొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టీవీలో వాక్యం చెప్పడం పెద్ద గొప్ప సంగతి నేను అనుకోవడం లేదు. యూట్యూబ్లు విస్తారంగా, ఛానల్స్ విస్తారంగా వస్తున్న రోజుల్లో టీవీ స్పీకర్ అంటే ఇట్స్ నథింగ్. పాత రోజుల్లో రేడియో స్పీకర్ అంటే గొప్పగా చూసుకునేవాళ్ళు. రేడియోస్ ఇంచుమించు అంతరించిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు టీవీ స్పీకర్ అంటున్నారు. ఏం లేదు, టీవీ స్పీకర్ ఇస్ నథింగ్, ఈజ్ అ మ్యాన్ లైక్ యూ. అంతవరకే. స్తోత్రం. మంచి మంచి సందేశాలు అందించగలిగిన వారు ఈ పట్టణంలో, ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నారు. కాకపోతే మాలాంటి వాళ్ళకి, నోటి మాంద్యం కలిగిన వాళ్ళకి, నత్తి వాళ్ళకి దేవుడి అవకాశం ఇచ్చాడు అంతవరకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 11th chapter verse 2. ఈ లాజరు ప్రభువునకు అతరు పూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, 1, 2 కలిసి ఉన్నాయి కనుక 1 కూడా చదవాలి. నేను ఎక్కడ విభజించాలో నాకు తెలియదు కనుక. ఇన్ ద విలేజ్ ఆఫ్ బెథనీ దేర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్ లాజరస్ అండ్ హిస్ సిస్టర్స్ మేరీ అండ్ మార్తా. అది 1వ వచనం లాగుంది. 2వ వచనం, మేరీ వాజ్ ద వన్ హూ వుడ్ అనాయింట్ జీసస్ ఫీట్ విత్ కాస్ట్లీ పర్ఫ్యూమ్ అండ్ డ్రై హిస్ ఫీట్ విత్ హర్ లాంగ్ హెయిర్. One day Lazarus became very sick to the point of death. మరలా చదువుతున్నాను. మేరీ వాజ్ ద వన్. మేరీ అంటే ఎవరో తెలుసా? యోహాన్ సువార్తికుడు మేరీని, మరియమ్మని ఇంట్రడ్యూస్ చేశారు. లాజర్ గురించి మీకు తెలుసు. లాజరుకి మరియమ్మకు ఉన్న సంబంధం. లాజర్ యొక్క సిస్టర్ ఒక ఉంది, మరియా అని. మరియా ఎవరో మీకు తెలుసా? ఆ మరియా అంటే మరియా వాజ్ ద వన్, ఆర్ మేరీ వాజ్ ద వన్ హూ వుడ్ అనాయింట్ జీసస్ ఫీట్. స్తోత్రం. యేసు యొక్క పాదాలను లేకపోతే అత్తరు పూసి, సుగంధ తైలాన్ని పూసి, ఆ స్పెషల్ ఆయిల్ని పూసి
రబ్ చేసి స్మియర్ చేసి అనేది అనాయింటింగ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అదో ప్రత్యేకమైన మాట. అనాయింటింగ్ అనేది మనకు తెలుసు. పూసుకోవడం, అనాయింటింగ్ కూడా పూయబడ్డము, పోయబడ్డం. ఇక్కడ రాయబడిన మాట, ద వన్ హూ వుడ్ అనాయింట్ జీసస్ ఫీట్ విత్ కాస్ట్లీ పర్ఫ్యూమ్. సాధారణమైనటువంటి వెలకు దొరికేది కాదు, అది అసాధారణమైన వెల, ఎక్కువైన వెల. విత్ అండ్ డ్రై హిస్ ఫీట్. ఒక తువాలు తీసుకొని ఆయన పాదాలు తొడవలేదు, కానీ తన తల వెంట్రుకలనే తువ్వాలుగా భావించి, తన శిరోజాలనే ఒక శుభ్రమైన వస్త్రంలాగా భావించి, ఒకవైపు దుమ్ము ధూళి, ఒకవైపు సుగంధ ద్రవ్యం. ఆ దుమ్ము ధూళికి కూడా సుగంధ ద్రవ్యాల వాసన, పరిమళం అంటే ఉంటుంది. దీంతో తుడిచింది. ఆయన పాదాల దగ్గర ఉన్న పరిమళం ఆమె తలకు తగిలింది. అనగా యేసయ్య పాదాలు, యేసయ్య కాళ్ళు, ద ఫీట్ ఆఫ్ జీసస్ అంటే యేసు యొక్క నడక, యేసు యొక్క నడక యొక్క, యేసు యొక్క ప్రవర్తన యొక్క, యేసు యొక్క లివింగ్ యొక్క ఫ్రాగ్నెన్స్ మన తలలను తాకాలి. అనగా దాని అర్థం మన నాలెడ్జ్ని తాకాలి, మన నాలెడ్జ్కి రీచ్ కావాలి. అనగా దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ జరిగినటువంటి ఒక సింబాలిక్ యాక్ట్, ఒక అలంకార రూపంగా చెప్పబడిన పని యొక్క ఉద్దేశం ఏంటి? కాళ్ళేంటి, తలేంటి? యేసయ్య పాదాలు విశ్వాసి తల లేదా తల నీలాలు, భగవంతుని యొక్క పాదాలు భక్తుని యొక్క శిరోజాలు. స్తోత్రం. అనగా ఈ పాదాల మీద, ఈ పాదాలను కప్పివేసినటువంటి శిరోజాలు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ నగ్న పాదాలను, ఆ మురికి పాదాలను, మనుషుల కోసం మురికిగా మారినటువంటి ఆ పాదాలని, తన తల వెంట్రుకలు మురికైనా పర్లేదు, తన తల వెంట్రుకలు మలినమైనా పర్లేదు. ఒక స్త్రీ తన తల వెంట్రుకలను, శిరోజాలను ఎక్కువ ప్రేమిస్తుంది. తాను ఎక్కువగా ప్రేమించేదాన్ని ప్రభు పాదాల మీద పెట్టింది. తాను ఎక్కువగా ప్రేమించేదాన్ని ప్రభు పాదాలే బలిపీఠం అయితే ఆ బలిపీఠం మీద సమర్పించింది. తాను ఎక్కువగా ప్రేమించినటువంటి ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినట్లుగా తాను ఎక్కువగా ప్రేమించినటువంటి తల వెంట్రుకలను ప్రభు పాదాల మీద పెట్టేసింది. ప్రతి స్త్రీ తన సౌందర్యాన్ని, తాను సౌందర్యవంతురాలు అనుకుంటుంది, ఆ సౌందర్యాన్ని సన్నిధిలో సమర్పించాలి. ఎందుకంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, వీటన్నిటిలో కారణం లేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, అక్కడ జరిగినటువంటి ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. మన టైటిల్ కొన్ని జ్ఞాపకాలు, కొన్ని స్వీట్ మెమరీస్ ఆర్ కొన్ని బెటర్ మెమరీస్ ఆర్ మెమరీస్, ఎదర్ స్వీట్ ఆర్ బిటర్, ఇట్స్ ఎ మెమరీస్. దోస్ వర్ మెమరీస్. 4 మెమరీస్, 4 జ్ఞాపకాలని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు రిమైండ్ యూ 4 మెమరీస్ త్రూ దిస్ ఆర్ ఫ్రమ్ దిస్ చాప్టర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము 2వ వచనంలో మనం చదువుకున్న మూలవాక్యం కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. 2వ వచనంలో రాయబడిన మాట చదువుతున్నాను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి, ప్రభువునకు అంటే ప్రభు పాదాలకు అత్తరు పూసి, తల వెంట్రుకలతో ఆయన పాదములు, తల మీద పూసి అని కాదు, పాదాల మీద పోసి పాదాలను తుడిచి, దేవుని స్తోత్రం, ఆయన పాదములు తుడిచినటువంటి. ఇంకో మాట లూకాసు వార్త 7వ అధ్యాయంలో రాయబడింది, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటున్నటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ. పాదాల మీద పోసింది, పాదాలను తుడిచింది, పాదాలని ముద్దు పెట్టుకుంది. దేవుని స్తోత్రం. ఆ పాదాలంటే యేసయ్య పాదాలు బంగారు పాదాలని భక్తులు పాట రాశాడు. యేసయ్య పాదాలు అద్భుతమైనవి. అనగా ఆయన యూదుడు కాబట్టి, ఒక పురుషుడు కాబట్టి, అందమైన వాడు కాబట్టి, హైట్గా ఉన్నాడు, వెయిట్గా ఉన్నాడు కాబట్టి దాన్ని ఆధారం చేసిన అక్షరార్థముగా ఆయన యొక్క పాదముల యొక్క అందమని కాదు, ఆత్మ సంబంధంగా ఆ పాదముల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించినటువంటి స్త్రీ. పాదములు నడకకు గుర్తుగా ఉంది. యేసయ్య నడకను, యేసయ్య జీవన శైలిని, షీ ఎంజాయిడ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఆర్ వాకింగ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఆర్ లివింగ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఇన్ ఏ సింబాలిక్ వే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, సేవ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్న విషయం. ఆమెను గురించి చెప్పేటప్పుడు ఎన్నో విషయాలు, వేరు వేరు విషయాలు చెప్పకుండా ఈ ఇన్సిడెంట్ని ఆమె జరిగించిన సేవ మరిచిపోబడలేదు. హర్ సర్వీస్ వాస్ నాట్ ఫర్గెటన్. నువ్వు చేసిన పని మరిచిపోబడదు.
గాడ్ విల్ నాట్ ఫర్గెట్ యువర్ సర్వీస్. నీవు ప్రయాసపడిన దాని వెనకాల అత్తరు బుడ్డి పగలగొట్టడం, లేదా అత్తరు తీసుకొని రావడం, దాన్ని కొనుక్కోవడం, దానికి వెల చెల్లించడం, దాని కొరకు ఎన్నో రోజులు కష్టపడడం, దాచుకోవడం, ఖర్చు చేసుకోకుండా, అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా ఒకవేళ వచ్చింటే దాని కొరకు చికిత్స కొరకు దాన్ని వాడకుండా, దాన్ని అలాగే ప్రభువు కోసమని, ప్రభు పాదాలకు పూయడం కోసమని ప్రత్యేకంగా ఎత్తిపెట్టినటువంటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా నీళ్ళతో కడిగి తైలాన్ని పోస్తారు, కానీ ఇక్కడ అత్తరు పూసింది. స్తోత్రం. హల్లెలూయా. ఆ పాదాలు పరిమళించాలి. యేసయ్య పాదాలు పరిమళిస్తున్నాయి, అంతకుముందే పరిమళిస్తున్నాయి, ఈమె పూయడం ద్వారా కూడా పరిమళించాయి. పరిమళింపజేయాలి ప్రభు యొక్క పాదాలని, పరిమళింపజేయాలి ప్రభు సేవకుల యొక్క పాదాలని. అనగా ప్రభు సేవకులు వచ్చినప్పుడు, పాస్టర్లు వచ్చినప్పుడు, పాస్టర్లు అత్తరబుడ్డి బగలగొట్టి ఏదైనా స్ప్రే ఏదైనా బగలగొట్టి వాళ్ళ కాళ్ళ మీద పోసి కడిగి తుడిచి, ఇవన్నీ కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ నీళ్లు లేవా, నీళ్లతో కడగొచ్చా? కడగకుండా ఒక సందర్భంలో రాబడి ఆమె కన్నీళ్లతో కడిగిందని. కన్నీళ్ళైనా అత్తరు బుడ్డి అయినా. స్తోత్రం. అత్తరు బుడ్డి కన్నా శ్రేష్టమైనటువంటి ఆత్మలో నుంచి, ఆంతర్యములో నుంచి వచ్చిన కన్నీరు, ఆత్మలో నుంచి వచ్చిన కన్నీరు అత్తరు లాంటిది, అత్తరు కన్నా శ్రేష్టమైనది, అత్తరు కన్నా ఉత్తమమైనది. దానితో కడగబడుతున్నటువంటి విధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మొట్టమొదటిది సేవా జ్ఞాపకం. రెండవ జ్ఞాపకాన్ని మీకు గుర్తు చేస్తాను. 11వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, but teacher, they said to him, do you really want to go back there? It was just a short time ago the people of Judea were going to stone you. నేను చంపాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎన్ని రాళ్ళు నీ మీద పడాల్సింది, రాళ్ల గుట్ట అడుగున నీ నిర్జీవ దేహం ఉండాల్సింది. కానీ దేవుడు కాపాడాడు, ఒక మిరకల్ అండి, అది వేరే విషయం. జ్ఞానయుక్తంగా దేవుడిని జ్ఞానం అనుగ్రహించాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటావు. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు తప్పించబడ్డావు. మళ్ళీ అక్కడికి వెళ్ళడం అవసరమా, రిస్క్ అవసరమా అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. దేవుని స్తోత్రం. రెండవది, వాళ్ళు శ్రమను గురించిన జ్ఞాపకం. ద ఫస్ట్ వన్ ఈస్ ద మెమరీ ఆఫ్ ది సర్వీస్, ద సెకండ్ వన్ ఈస్ ద మెమరీ ఆఫ్ ద సఫరింగ్. శ్రమ యొక్క, గతకాలపు కష్టం యొక్క, కొన్ని దినాల కష్టం యొక్క, ఎలా కొట్టారు, ఎలా ఈడ్చుకుపోయారు, ఎలా తన్నారు, ఎలా గుద్దారు, ఎలా ఊశారు, ఎలా పీకారు, అయ్యో ఏమేం మాట్లాడారు, కత్తిపోటు వంటి మాటలు అని మన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయా సందర్భాల్లో పరిచర్యలోకి ఎన్నో వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు, రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటారు. ఓ ప్రాంతంలో, ఈ నెల్లూరు జిల్లాలో ఓ ప్రాంతానికి వెళ్తే, నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు నా మీద కోపం ప్రదర్శించడానికి వీలు కాక, చేతకాక, ఆ రోజుల్లో సుమారు 20 సంవత్సరాల క్రితం నేను తోలుకుంటూ వెళ్ళినట్టు స్కూటర్ని కింద పడేసి దాన్ని తొక్కి నన్ను అవమానపరిచి ఎంతగానో ప్రజల ముందు నన్ను ఒక బహిరంగంగా అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి 6 నెలలు తిరిగేలోపు దేవుడు ఆయన ఈ లోకం నుంచి వేరు చేశాడు. సరే, ఇప్పుడు ఆ స్టోరీలోకి, ఆ సాక్ష్యంలోకి నేను వెళ్ళలేదు, ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. మన శ్రమను మరిచిపోడు ఆయన. నీ యొక్క సేవను మరిచిపోని దేవుడు నీ సేవలో జరుగుతున్న శ్రమలను, ఎదుర్కొన్న శ్రమలను మరిచిపోడు. యేసు ప్రభు యొక్క శ్రమలను శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. శ్రమల్ని, గతకాలపు శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు నాకు శ్రమ లేదు, సుఖం ఉంది, కానీ శ్రమ పడుతున్నటువంటి వారిని గురించినటువంటి కన్సర్న్ నాకుంది. అయ్యో పాపం, అయ్యో మీరు ఇలా దెబ్బలు తిన్నారా, నేను కూడా దెబ్బలు తిన్నానండి, నన్ను కొట్టారండి, నన్ను తిట్టారండి అని వాళ్ళతో చెప్పచ్చు మనం. ఒకటి సేవా జ్ఞాపకం, రెండవది శ్రమ యొక్క జ్ఞాపకము, మూడవది 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయాడు. మిగిలింది ఏంటి? లాజరు యొక్క వస్త్రాలు, లాజరు చేసినట్టు ఏమో మిగలలేదు, కానీ మిగిలింది ఏంటి? ఒక జ్ఞాపకం మిగిలింది. Then Jesus added, Lazarus our friend has just fallen asleep. It's time that I go and awaken him. అనగా ఒక స్నేహాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. భక్తునితో తనకున్నటువంటి స్నేహాన్ని, భక్తునితో తనకున్నటువంటి అనుబంధాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. He remembers your service.
హీ రిమెంబర్స్ యువర్ సఫరింగ్ అండ్ హీ రిమెంబర్స్ యువర్ స్పిరిచువల్ ఫెలోషిప్. నీతో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు పిలువబడ్డావు, తన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుతో సహవాసం చేయడానికి పిలువబడ్డావు. కాబట్టి హీ రిమెంబర్స్ ద ఫెలోషిప్. మన స్నేహితుడైన, వాడు చచ్చిపోయినటువంటి శవమైన పైన లాజరని కాదు, మన స్నేహితుడైన, మీకు నాకు స్నేహితుడైన అని యేసు ప్రభు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 37వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 37వ వచనం. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 37వ వచనం. Yet others said, isn't this the one who opens blind eyes? Why didn't he do something to keep Lazarus from dying? లాజరు చనిపోకుండా చేయలేకపోయాడేంటి? అతని మరణాన్ని అడ్డుకోలేకపోయాడేంటి? ఇప్పుడు ఆలస్యంగా వచ్చాడేంటి? వాట్ ఈస్ దిస్? అలా చేసినోడు ఇలా ఎందుకు చేయలేదు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో చేసినోడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఎందుకు చేయలేదు? యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో సిలోయము కోనేటి దగ్గర ఒక వ్యక్తి యొక్క కనులు రప్పించిన వాడు, ఇక్కడ బేతనీయులో ఒక భక్తుని యొక్క మరణము నుంచి వాడు ఎందుకు తప్పించలేకపోయాడు అనేది వాళ్ళ ప్రశ్న. అనగా వాళ్ళు ఆ సూచక్రియను మరిచిపోలేదు, సూచక్రియను గుర్తుపెట్టుకున్నారు. దే రిమెంబర్ ద సైన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సైన్స్ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. సూచక క్రియలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసిన కార్యాల్ని, స్వర్గం చేసిన కార్యాల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 4 మెమరీస్. ద మెమరీ ఆఫ్ ద సర్వీస్. 2వది ద మెమరీ ఆఫ్ సర్వీస్. 3వది ద మెమరీ ఆఫ్ స్పిరిచువల్ ఫెలోషిప్. 4వది ద మెమరీ ఆఫ్ ద సైన్. స్తోత్రం. హల్లెలూయా. సేవను గురించిన జ్ఞాపకము, శ్రమను గురించిన జ్ఞాపకం, అంతేకాకుండా స్నేహాన్ని గురించిన జ్ఞాపకం, అంతేకాకుండా 4వది సూచక్రియను గురించిన జ్ఞాపకం. ఈ జ్ఞాపకాలు మన మనసులో మెదలాలి. ఆత్మ సంబంధమైన జ్ఞాపకాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.